హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో సాంబార్ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల కందిపప్పును తీసుకొని బాగా నీట్గా 2 సార్లు కడిగేసి 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు వీటి కోసము ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, మునక్కాయ ముక్కలు, అలాగే ఆనకాయ, ఎండుమిరపకాయలు వీటన్నిటిని మీడియం సైజులో కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటికి పప్పుకి సరిపడేంత ఒక 20 గ్రామ్స్ చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టేసి అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత మునక్కాయలు వేసుకోవాలి. ఈ మునక్కాయలు ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి. దాని తర్వాత ఆనకాయ ముక్కలు వేసుకొని ఒక అర నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఈ వీడియో వచ్చేసి రిక్వెస్టింగ్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ చూసి నాకు పప్పుచారు వీడియో పెట్టమని చెప్పినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అలాగే నా వ్యూవర్స్ అందరికీ చెప్తున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా నెక్స్ట్ వచ్చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వీటన్నిటిని 1 by 1 వేసుకోవాలి. మనకు అవసరమైతే ఇందులో కూరగాయలు కూడా వేసుకోవచ్చండి. అంటే బెండకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే వంకాయ, బీనీస్ వీటిని కూడా వేసుకొని ఇందులో వేసుకోవచ్చు. బట్ నాకు ఇప్పుడు అవైలబుల్ లేవు కాబట్టి నేను వేసుకోవట్లేదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో 1 స్పూన్ పసుపు, అలాగే 3 స్పూన్ల కారము, వీటన్నిటిని ఆయిల్లో ఒక 1 మినిట్ పాటు ఉడకనివ్వాలి. మంట అనేది లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి కారం పొడి వేసుకున్న తర్వాత. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసేసుకోవాలి. ఈ టమాటా అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజులో కట్ చేసుకోవాలండి. వీటిని కూడా ఒక 1 మినిట్ పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఈ చింతపండు రసం అనేది మనం వీటన్నిటిని కూరగాయలన్నీ మునిగేంత వరకు ఒక 1 to 2 గ్లాస్ వరకు చింతపండు రసాన్ని వేసుకొని బాగా మరగనివ్వాలి. ఈలోపు మనము పప్పును బాగా మెత్తగా ఇలా రుబ్బేసుకోవాలండి. చూసారా, మునక్కాయలన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ పప్పును కూడా ఇందులో వేసేసుకొని బాగా ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా కలపాలి. అప్పుడే ఉండలు లేకుండా పప్పు ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, అంటే నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొత్తిమీర వీటిని కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఈ పప్పు ఎంత బాగా ఉడకబెడితే అంత టేస్టీ వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఎవరెస్ట్ సాంబార్ పౌడర్ ఇది కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికిందంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండే సాంబార్ పప్పు రెడీ. ఈ పప్పుని మనము బగారా రైస్లో కానీ వైట్ రైస్లో కానీ తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే బగారా రైస్లో ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, పప్పు చూడండి ఎంత టేస్టీగా, ఎంత చిక్కగా ఉందో. బాయ్ అండి.